హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూసే వారందరికీ కూడా శుభవార్త అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి ఎంతో మంది తల్లులు అలాగే విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారండి. ఇప్పటికే జూన్ 12వ తారీఖు నుంచి కూడా స్కూల్స్, కాలేజెస్ అయితే ఓపెన్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయలేదు ప్రభుత్వం. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల కారణాలు అయితే చెప్పింది. కొంత ఆర్థిక సమస్య అయితే ఉంది. అలాగే మొన్నటి రోజున పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. అందుకే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడం కొంచెం లేట్ అయిందని చెప్తూ ఉన్నారండి. మరి జూన్ 13వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేశారు అని అన్నారు. తర్వాత జూన్ 19 అన్నారు. ఇలా 2 సార్లు అయితే వాయిదా వేసుకుంటూ వచ్చింది తల్లికి వందనం పథకం. అయితే అందరికీ ఒక శుభవార్త వచ్చిందనమాట. ఈ తల్లికి వందనం పథకం అనేది డేట్ అనేది అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల డబ్బులు రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిన కొన్ని పనులు అన్నీ ఉన్నాయన్నమాట. స్టేటస్ ఏంటనేది, ఈ పథకానికి మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం మళ్ళీ కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇలాగ అన్ని రకాల వివరాలను ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూసేందుకు ట్రై చేయండి. ఎలా అయితేనే మీకు పూర్తి సమాచారం అనేది మీరు తెలుసుకోగలుగుతారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి నోటిఫికేషన్ ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, కాలేజెస్ అయితే ఇప్పటికే ఓపెన్ చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఏడు కూడా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పథకంతో పాటుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే కిట్ని అయితే ప్రభుత్వం కూడా పంపిణీ చేస్తూ ఉందన్నమాట. కానీ ఈ సంవత్సరం ఇప్పటివరకు కూడా పంపిణీ చేయలేదు. ఈ కిట్లో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 2 జతల యూనిఫాము, 2 జతల షూసు, సాక్స్లు, బెల్ట్, టై, అలాగే స్కూల్ బ్యాగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా మనకు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి పంపిణీ చేయలేదు. ప్రభుత్వం ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల వల్ల మరి విద్యార్థులకి ఇవి ఇంతవరకు అందించలేదన్నమాట. విద్యార్థి మిత్ర కిట్ని అయితే ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఎప్పటి నుంచి తల్లికి వందనం పథకంతో పాటుగా ఈ కిట్స్ పంపిణీ చేస్తారు అనేది డేట్ అనేది అనౌన్స్మెంట్ ఇచ్చారండి. కాబట్టి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు అయితే దాదాపుగా 60 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్టు అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అంటే ఈ పథకం ద్వారా ఇద్దరు పిల్లలు ఉంటే మరి ఇద్దరికి పథకం వర్తిస్తుందా లేదా ఒక్కరికి మాత్రమే వస్తుందా అని చెప్పేసి ఒక సందేహం అయితే ఉందన్నమాట. ఇక్కడ మీ అందరికీ ఒక మంచి శుభవార్త అయితే ఏంటంటే, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి విద్యార్థికి కూడా 13,000 రూపాయల చొప్పున గత సంవత్సరం ఏ విధంగా అయితే పంపిణీ చేసిందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా పంపిణీ చేస్తారు. అంటే ఒకరు ఉంటే 13,000, ఇద్దరు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే దాదాపుగా 39,000 రూపాయల వరకు ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే ఇస్తారండి. కాబట్టి ఎవరు కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి, తల్లిదండ్రులు కూడా గమనించండి. వారందరూ కూడా ప్రభుత్వం చాలా క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే 2026, 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి ఒక ఆందోళన అయితే ఉందన్నమాట. ఈ జూలై నెలలోనే ఒక డబ్బులు అనేవి విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా 13,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా జమ అవ్వాలి అంటే కనుక వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ 4 పనులు చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్టయితే మీకు ఈ డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాలో అయితే జమ అవుతాయి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఇక ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లులు ఉన్నారో వారు మీ యొక్క ఆధార్ కార్డులకి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. అదేవిధంగా మరి మీ యొక్క రేషన్ కార్డుకి కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. తల్లులు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డులు కూడా తీసుకుని మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ విధానం ద్వారా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలండి. మీ యొక్క వేలిముద్రల ఆధారంగా, పిల్లల వేలిముద్రల ఆధారంగా అప్డేట్ అనేది చేయించాలన్నమాట. ఈ పాటికే మీరు చేసుకుని ఉన్నట్లయితే కనుక మీరు మళ్ళీ వెళ్ళి చేసే పని లేదనమాట. ఒకవేళ ఎవరైనా కనుక చేసుకోకపోతే చేసుకోండి. మరి ఈ జూలై నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి రిలీజ్ అవుతాయి. మరి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి డబ్బులు జూలై 16 నుంచి కూడా
ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మరి దీంతో పాటుగా ప్రతి తల్లి కూడా ఒక బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలండి. బ్యాంక్ ఖాతాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా, పాన్ కార్డ్ అనేది లింక్ అయ్యిందా లేదా, దీంతో పాటుగా ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉందా లేదా అని చెప్పేసి మీరు మరొకసారి బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి బ్యాంకు సాంకేతిక కారణాల వల్ల కానీ, సిస్టమ్ అప్డేట్స్ అవుతున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి మీ ఎన్పిసిఐ లింకింగ్లు అనేవి ఒక్కొక్కసారి డీయాక్టివేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. అలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే కనుక మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి చెకింగ్ అనేది చేసుకోవాలి. దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే నమోదై ఉండాలండి. ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయన్నమాట. తల్లులే కాకుండా మీ పిల్లలు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండే విధంగా చూసుకోవాలండి. రేషన్ కార్డులో కూడా పిల్లలు యాడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఒకసారి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని సిద్ధంగా ఉండాలండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఉందా లేదా అనేది, ఎలిజిబిలిటీయా కాదా అనేది ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ అనమాట. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక వెబ్సైట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. దాంట్లో కూడా ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసుకుని మీరు తల్లికి వందనం పథకానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించి www.tallikivandanam.in అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకుంటే కనుక మీకు అర్హత ఉందా లేదా, ఒకవేళ అర్హత లేకపోతే కనుక ఎందుచేత లేదా అనేవి కూడా మీకు పూర్తిగా అయితే తెలుస్తాయి అనమాట. మీకు ఇవన్నీ తెలుసుకోవడం కష్టంగా అనిపిస్తే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు కానీ, లేకపోతే మీ పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూల్ దగ్గరికి కానీ వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే డబ్బులు గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన తర్వాత మీకు ఏదన్నా ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల కానీ, సాంకేతిక కారణాల వల్ల కానీ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వడం కానీ, లేకపోతే చేయించుకోకుండా ఉండడం వల్ల మీరు ఈ యొక్క పథకానికి దూరం అవ్వకుండా ఉండాలంటే కనుక ముందుగానే మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి. ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారో వారందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు డైరెక్ట్గా విద్యార్థులకే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఎవరైతే చదువుతున్నారో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ చేస్తుంది. తల్లి బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు రావండి. కాబట్టి ఇదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వారికి డైరెక్ట్గా విద్యార్థుల యొక్క ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవుతాయి అనమాట. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా స్టూడెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. మరి తల్లి ఖాతాలోకి పడతాయని చెప్పేసి మీరు నెగ్లిజెన్సీగా ఉండొద్దు అనమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి జూలై నెల చివరి వారంలో కానీ, మరి జూలై నెల 3వ వారంలో కానీ డబ్బులు అయితే విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తుందండి. దాదాపుగా 60 లక్షల మంది కంటే ఎక్కువ శాతం మంది ఈసారి డబ్బులకైతే 13,000 రూపాయలు జమ చేయబోతున్నారు. మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. ఇక తల్లికి వందనం డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే రోజున విద్యామిత్ర కిట్లను కూడా ఏపీ ప్రభుత్వం పాఠశాలలో పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మరి అందరికీ ఇక్కడ అప్డేట్ అయితే వచ్చిందండి. కాబట్టి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. మనకి ప్రస్తుతం రైతులకి సంబంధించి పీఎం కిసాన్, అదేవిధంగా అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే ఏ విధంగా విడుదల చేశారో, అలాగే బీటెక్ ఎవరైతే ఇప్పటికే చదువుతూ ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విడుదల చేయడం జరిగిందండి. అందుకనేసి ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల అనేది కాస్త ఆలస్యమైందనమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ లోపుగా మీరు అన్ని రకాల పనులు సిద్ధం చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా ఇందాక నేను వీడియోలో చెప్పిన విధంగా అన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.